సమస్య వస్తుంది. అసలు ఎవరు ఈ మెసేజ్, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన వల్ల ప్రతిదీ సమస్య వచ్చేస్తుంది. ఈయన చెప్పే సందేశాన్ని విని ప్రతి ఒక్కరూ ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. మనల్ని ఎవరు లెక్క చేయడం లేదు, ప్రజలు ఎవరు మనకి భయపడటం లేదు. ఏం చేయాలి? ఈ సమస్యకి ఒకటే పరిష్కారం, ఆ మెసేజ్ని చంపడమే. ఇప్పుడే వెళ్ళి చంపేదను. బయట పసక పండుగ జరుగుతుంది, ఈ సమయం చంపడం మంచిది కాదు. ఎవరు నువ్వు? నేను యేసు శిష్యుని. యేసు శిష్యుడు? ఆగు, ఇతను మనకు కావలసిన వాడు. యేసు 12 మంది శిష్యులలో ఒకడు, ఇస్కరియోతు యూదా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను యేసుని నీకు అప్పగిస్తాను. నాకేమి ఇస్తారు మీరు? నీకు 20 వెండి నాణములు ఇచ్చారు. ఆహా, 20 వెండి నాణ్యంలా. మరో మాట చెప్పు. 25 వెండి నాణములు ఇచ్చారు. 30 వెండి నాణ్యములు. సరే, నువ్వు అడిగినన్ని వెండి నాణములు ఇదిగో. కానీ ఆ యేసు నాకు ఈ రోజు రాత్రే కావాలి. ఖచ్చితంగా అప్పగిస్తాను. 30 వెండి నాణ్యములు. 30 వెండి నాణ్యములు. ఈ నీతిమంతుడు నా ఇద్దరు ఎందుకు తీసుకొచ్చారు? ఇతను యూదుల రాజంట. నీవు నజరేయుడువా? నీ యూదుల రాజువా? నీవు మాట్లాడావా? అవును, నువ్వు అన్నాడు. బరబ్బాని విడుదల చేయాలా లేకపోతే నీతిమంతుని విడుదల చేయాలా? బరబ్బాను విడుదల చేయాలి. బరబ్బాను విడుదల చేయాలి. అలాగే ఈ నీతిమంతుని మీకే అప్పగిస్తున్నాను. నీవు నీతిమంతునివా? నీకు ఇదిగో నీతిమంతుని కిరీటం.